నాకు ఒక గన్ను ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ను ఇస్తారా? సార్ గిడు మా ఫ్రెండ్ డాక్టర్. బండి మీదకి వెళ్ళి పడ్డాడంట. పడ్డప్పటి నుంచి ఏమేమో మాట్లాడుతున్నాడు డాక్టర్. ఇటు గతం మర్చిపోయినట్టున్నాడు డాక్టర్. కొంచెం చూడురి. ఇంకా చెప్పు, ఏం చెప్తావో చూస్తున్నా. ఇక్కడ డాక్టర్ నువ్వా నేనా? పేషెంట్ ని ఎగ్జామిన్ చేసి అతని కండిషన్ ఏందో చెప్పాల్సింది నేను. నేనేం చెప్పకముందే నువ్వే అతనికి మతి మార్పాన్ని ఎట్లా డిసైడ్ చేస్తావు? తీసుకో మరి, నువ్వే తీసుకోవే ట్రీట్మెంట్ చేసుకో మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని. సారీ డాక్టర్, మీరే చూసి చెప్పండి. డాక్టర్ మెరిచిపోతున్నారు ఈ తెల్లకోట్ల. ఎట్లున్నారు, మంచున్నారా? మంచిగానే ఉంటారులే, మీకేం తక్కువ గాని. మరి పేషెంట్లు వస్తున్నారా లేదా మీ దగ్గరికి? ఇంతకు ముందు నువ్వు ఇంటి దగ్గర గతం మర్చిపోయినా అని చెప్పినావు కదరా, ఇప్పుడు మరి డాక్టర్ని ఎట్లా గుర్తుపట్టినావు? అరే ఓ గూట్లే, డాక్టర్ డ్రెస్ లా డాక్టర్ ఉండకపోతే పోలీసు ఉంటాడారా? ఈ మాత్రం తెలియదు గాని సాఫ్ట్ వేర్ అంట. ఆపండి, ముందు ప్రాబ్లం ఏంటో చూడండి. ఇక్కడ ఎగ్జామిన్ చేయాల్సింది చాలా ఉంది, ఆగండి. నర్స్, మీరు ఎగ్జామిన్ అనగానే ఆ సిస్టర్ దుమ్మిందేంది సార్? మౌడిగా పోతాడా? బతకడా ఎక్క రోజులు? రే ఇప్పుడే నీకు నిండు నోరేళ్ళు నిండిపోయినాయి ఎవరా? నాకు అసలు అర్థం కాదు, మీ ప్రాబ్లం ఏందిరా అసలు? ఆమెకు 2 days నుంచి జలుబు ఉంది, ఆ కోల్డ్ తగ్గుతలేదు, అందుకే తుమ్ముతుంది, అంతకు మించి అక్కడ ఏం లేదు. ఈ హాస్పిటల్లో పనిచేసే నర్సుకే 2 రోజుల నుంచి సరదా అయితే తగ్గలేకపోయినరు. ఇంకా నా తలకాయకు దెబ్బ తగిలింది, దాన్ని మీరేం తగ్గిస్తారు? 500 కొట్టేస్తున్నారు అందరి దగ్గర మంచిగానే. నాకు ఒక గన్ను ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ను ఇస్తారా? నర్స్, ఆ కబోర్డ్ లో బర్రెలకి ఇచ్చే ఇంజక్షన్లు ఉన్నాయి, తెచ్చి ఒక 10 ఇంజక్షన్లు ఇడికి ఇచ్చేయరు, తలకాయ నొప్పి పోతుంది.